రండి సీకాని చేసుకుందాం. రాయలసీమ సీకాని. మామిడి పండ్లు దాంట్లోకి వేసుకునే ఐటమ్స్: మామిడి పండ్లు, యాలకులు, యాలకుల పొడి, పంచదార, పంచదార నానబెట్టుకున్న నీళ్ళు, చక్కెర నీళ్ళు, ఇవన్నీ చేసుకునే విధానం. సీకానికి చేసుకునే విధానం: నీళ్ళు దాంట్లో సీకాన్ చేసుకోవాలి. పిండుకోవాలి మామిడి పండుని సీకానికి. ఇది మా అత్తగారి ఇంట్లో చేసేది. మా అమ్మలు కూడా చేసేది సీకానికి. పాతకాలం వంట ఇది. అట్లకి బాగుంటుంది. దోశలు కానీ పూరీలు కానీ బాగుంటుంది నంచుకొని తినడానికి. ఇట్లా పిచ్చ బాగా పిసుకోవాలి. దీంట్లో జ్యూస్ కదా మెత్తగా బాగా మామిడి పండ్లు మాగినట్టు తీసుకోవాలి చికెన్కి. అప్పుడు చికెన్ టేస్ట్ ఉంటుంది. వేసి దీంట్లోకి వేసి నీళ్ళకి మామిడి పండు జ్యూసు చికెన్. పాతకాలం వంట ఇది. ఇది చక్కెర పాకం. చక్కెర పాకం అంటే నీళ్ళలో నానబెట్టుకునేది. ఎందుకంటే గలీజ్ ఉంటుంది, కసరాదు ఉంటుందని వడగొట్టుకుంటున్నాం. ఎక్కువైతుంది. ఎంత చక్కెర వేసుకోవచ్చు అనుకో, గలీజ్ ఎక్కువ ఉంటుందని వేసుకున్నట్టు. దాన్ని తెలుస్తుంది. యాలకుల పొడి ఒక చెంచాడు. ఇంకా సీకాన్ని రెడీ. ఇప్పుడు దీంట్లోకి అట్లు వేసుకోవాలి. అట్లు వేసుకున్నాం. బాగా యాలకుల పొడి కలిసేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. రండి అట్లు వేసుకున్నాం. ఇప్పుడు మామిడికాయ సీకాని దోశపిండి అట్లు వేసుకోవడానికి సీకాన్లోకి దోశల పెన్నం వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకోవాలి. బాగా పంచదార అవి బాగా కరిగిపోయింది. దోశ పెట్టి అట్లు. రాయలసీమ సీకాని అట్లు బాగుంటే చేసుకోండి. రాయలసీమ సీకాని అట్లు నచ్చితే చేసుకోండి. బాయ్.